మహావిజన్ న్యూస్ కి స్వాగతం. మాదిగల ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ ఉద్యమ సారథి మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా ఏబిసిడి వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మందకృష్ణ మాదిగ చేసిన కృషికి ఆయన సలిపిన పోరాటానికి ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైందని నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిగూడ గ్రామంలో ప్రజా మరియు దళిత సంక్షేమ సమితి బిపంగి జగజ్జీవన్ రావు ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమ సారథి మందకృష్ణ మాదిగ సాగించిన పోరాట ఫలితంగా ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైందని, దీనికి బీజేపీ ప్రభుత్వం కూడా సహకరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బిపంగి జగజ్జీవన్ రావు, దీపంగి చంటి, పి వెంకట్, పి ప్రసాద్, ప్రణవ్, వంశీ, పవన్, ప్రేమ్, మనోజ్ మాదిగలు తదితరులు పాల్గొన్నారు. ఏం షుగర్ పెరగా తింటా అదే మందకృష్ణ మాదిగ గారి 30 ఏళ్ళ కృషి మరి దళిత సమాజ్ పట్ల వారు నిజాయితీగా రాజకీయాల అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకి వారు చేసిన కృషికి ఈరోజు మనం చూడొచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరిగూడలోని మా జగజీవన్ గారు మరియు చంటి గారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా మరి దళిత సంక్షేమ ప్రజా మరియు దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్న ఈ యొక్క సంబరాల్లో పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క తీర్పును స్వాగతిస్తూ ప్రజలందరూ కూడా ఈ యొక్క తీర్పుని అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కమిటీ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుండి ఏబిసిడిల వర్గీకరణ పోరాట ఫలితంగా నేడు కళ సాకారం అయిన వేళ సహకరించిన గౌరవ శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఏబిసిడి వర్గీకరణ సాధించిన గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి, పోరాటానికి వెన్నటువంటి నిలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజా అండ్ దళిత సంక్షేమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారికి ఈ యొక్క 30 సంవత్సరాలలో ఆయన ఆధ్వర్యంలో ఏబిసిడిల వర్గీకరణ కొరకు దేశవ్యాప్తంగా ధర్నాలు, పికెటింగ్లు, అదేవిధంగా ఎన్నో కేసులు అయినాయి, జైలుకు పోయిన సందర్భాలు ఉన్నాయి. అదే ప్రతి ఒక్కరూ ఎంఆర్పీఎస్కు మద్దతు పలికిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసిన సందర్భంగా అదేవిధంగా ఎంఆర్పీఎస్ నాయకులు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. ఏబిసిడి వర్గీకరణ న్యాయబద్ధంగా మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందుకు తల వంచి మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి, మందకృష్ణ మాదిగ గారికి, జి కిషన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ సందర్భంగా చెప్తున్నాం. స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఉంది. ఈరోజు మరుగుడలో 14వ వార్డులో ఈ యొక్క స్వీట్ల పంపిణీ కార్యక్రమం ప్రజా దళిత సంక్షేమ ఆధ్వర్యంలో ఈ స్వీట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.